హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మైవీ థింగ్స్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే శ్రీరాముల వారి జాతర అంటే నిన్న మొన్న చూపెట్టింది. సో ఈ రోజు ఏంటంటే రథం అన్నట్టు. ఆ రథం కాడనే మన వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు. ఎండ తీవ్రత కూడా ఎక్కువనే ఉన్నది, అయినా కూడా భక్తులు ఆగట్లేదు. ఊర్లలోకి వెళ్ళి కూడా వస్తారు. అయితే అక్కడ వాళ్ళ మొక్క అయితే తీర్చుకుంటారు. రథం ఇక్కడ ఉంటది. రథం మినిమం నాకు తెలిసి ఒక 3-4 గంటల వరకు అయితే రథం అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. ఎందుకంటే రథం పోయేటప్పుడు కూడా ఇక్కడ వాటర్ వెళ్తాడు. రథం పోయేది కూడా ఒకసారి మీకు చూపెడతా. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇంకా కొబ్బరికాయ కొట్టాలని పోయిర్రు. మీకు ఒకసారి అక్కడ జనాల లైన్ అక్కడ ఏ విధంగా ఉండదు ఒకసారి అక్కడ వాతావరణం అయితే ఒకసారి చూద్దాం. ఒకసారి ముందుకైతే వెళ్ళారు అది. సో మనకైతే ఇక్కడైతే కొంచెం నీడ్ అయితే మంచిగా ఉన్నది. పోలీస్ సిబ్బంది కూడా బాగానే ఉన్నది. హాయిగా నమస్తే బాగున్నా గుట్టు మస్తు సూపర్. ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే భక్తులకు కానీ ఎట్లాంటి లొల్లిలు ఏం గొడవలు జరగకుండా అయితే ఇక్కడనే ఉన్నారు మన పోలీస్ సిబ్బంది అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు భక్తులకు తొక్కిసలాట కాకుండా అయితే ఇక్కడ ఫెన్సింగ్ అయితే వేసారు. ఫెన్సింగ్ కదా, ఫెన్సింగ్ అయితే వేసారు. అదే విధంగా భక్తులు అయితే కొంచెం మంచిగానే ఒక దారిని అయితే పోతారు. మా ఫ్రెండ్స్ కూడా అక్కడ వెయిట్ చేస్తారు, వాళ్ళని చూపెడతా. సో మనకి ఇక్కడ మున్సిపాలిటీ సిబ్బంది కూడా వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు. అదే విధంగా ఇట్లా కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొడతారు. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువైంది. అదంతా కొట్టి కొట్టి వాటర్ ఇక్కడ ఎక్కువైంది. ఇదంతా కొబ్బరికాయ వాటరే. సో ఒకసారి మనం అట్లకెళ్ళి తిరిగిపోదాం ఇక. ఓకే పోదా. మళ్ళీ ఈ టెంట్లు మనకైతే ఇంత పెద్దగా టెంట్లు నీడైతే మంచిగా చేశారు. జనాలకు ఎట్లాంటి ఇబ్బంది కాకుండానైతే. సో మనమైతే సేఫ్, ఎంత టెంపరేచర్ ఉన్నా కూడా. ఇంకా చెప్పాలంటే కొంచెం ఈ ఎండకు జనాలు అయితే వస్తారు పోతారు. ఇది చూసారు కదా, ఈ లైను, ఇటు ఒక లైను, అటు ఒక లైను. ఈ లైన్ వేయ వాళ్ళు ఇటే పోతారు, ఆ లైన్కి వచ్చే వాళ్ళు అటే వస్తారు. సో ఈ లైన్ వాళ్ళు అయితే మెల్లమెల్లగా అయితే వెళ్తారు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అక్కడ అయితే వాటర్ అయితే ఇస్తుంది. ఆ నీళ్ళు వాళ్ళకు దాహం వేసినప్పుడు అయితే అక్కడ మనకు మున్సిపల్ సిబ్బంది అయితే వాటర్ అయితే ఇస్తుంది. ఎందుకంటే మంది బాగుంటారు. ఇక్కడ వాటర్ అయితే చూడు, కొబ్బరి నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి. ఒకసారి మా ఫ్రెండ్స్ వాడు కొబ్బరికాయ కొట్టడానికి అయితే వేయండి, వాడిని అయితే ఒకసారి చూద్దాం. వాడే వచ్చిండు ఆల్రెడీ. కొబ్బరికాయ కొట్టినవారంట, కొట్టినామో అంటాను. ఏం మొక్కున్నవారంటే చెప్పా అంటాడు. సరే ఓకే, వాడు చెప్పకుంటామే కానీ వాడైతే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా చూసుకున్నట్లయితే అటు మందే ఉన్నారు, ఎటు దిక్కు చూసినా మందే ఉన్నారు. పాపం వెయిట్ చేస్తారు. సో నో ప్రాబ్లం, వాళ్ళు ఏంటంటే నిల్చుంటారు, తొందరగా అయిపోతుంది. మధ్యలో మన మున్సిపల్ సిబ్బంది కూడా వాళ్ళకి వాటర్ ఇస్తారు అప్పుడప్పుడు. అంటే తిరుగుతారు అన్నట్టు వాళ్ళు, టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇక నారాజ్ అయితే నా తొందరగా అయిపోయిందిరా అని చెప్తాను. వాడైతే తీసుకోరాని చెప్పి నాకు ఒకటి చిలుక అయితే ఇచ్చిండు ప్రసాదం. మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చిండు. ఇంక మేమైతే నోట్లో అయితే వేసుకొని అట్లా టేస్ట్ అయితే చేస్తాం. ఆ చిలుక అంటే అది మీకు తెలిసే ఉంటుంది, చిన్నప్పటి చిలుక అది. ఒకసారి అయితే అటు పోదా అని చెప్పేసి వాడు కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ అక్కడనే కొట్టాలి, వాటర్ వస్తున్నాయి కదా, కొంచెం ముందే కొబ్బరికాయ కొట్టాలన్నట్టు వీడు. జనాలు అయితే ఇంకా అక్కడనే చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. మనం అయితే తొందరనే అయిపోయింది. కొంచెం ముందుకైతే పోయిందాం. ఇక వాడు కొబ్బరికాయ అయితే కొడదాం నారాజాడు. వాడైతే ఎన్ని దెబ్బలకు మరి కొబ్బరికాయ వాళ్ళు కొడతారు ఒకసారి అయితే చూడాలి. మరి అటు ఇటు అయితే దిక్కులు చూస్తాడు, చూద్దాం. నేను కూడా వాడినే చూస్తాను ఇక్కడ నుంచి. ఇక నేను ఇక్కడ చూసుకున్నట్లయితే కొట్టుడు చూడండి ఒకసారి. ఏదో మన బాలు కదా కింద పెట్టండి కొడతాడు. అది కరెక్ట్ వలగలేదు, కానీ వాళ్ళకి వాటర్ అయితే వచ్చింది. అదే కొట్టడం మనకైతే తెలియదు, వాళ్ళకే తెలియాలి. ఇందిరా గట్ల కొడుతున్నావు అంటే ఇక నాది కొట్టుడు స్టైల్ అంతే మావా అంటాడు. దాని అడిగి చిరుతాడు, ఇంకా పూర్తి కూడా వలగలే. కరెక్ట్ ఒకటే దెబ్బ వలగలరా అని చెప్పి నాకు ముంగడి తెరిచిండు. ఇరిసి తీసిండు, చూసినావారా అంటాడు. ఇది కాదురా కొట్టుడు, మధ్యలో కొడితే ఒకటే దెబ్బ వలగలరా అని నేను చెప్పిన వాడికి. ఇక నా స్టైల్కి అంతే మావా అని చెప్పాను. బూరు వీకాలరా, బూరు అది ఒకటి ఉంటుంది, దాన్ని ఆ బూరు వీకి కొడితే కొంచెం ఈజీగా వస్తాయి మనకు, దానికి అతుక్కొని ఉంటుంది రా అని చెప్పిన నేను. వాడు ఏడింటాడు, వినడు. ఎట్లా వచ్చిన అంటే కొన్ని కొబ్బరికాయలు మనం తీసుకున్నప్పుడు మామూలుగా కొంచెం బూరుతోటి వేస్తాయి కదా,
అవి ఏంటంటే కరెక్ట్ వలిగాయి అన్నట్టు. అది చూడు కొస్స వలగొట్టి కరెక్ట్ కొస్స వలగొట్టిండు. సరే అది ఓకే, అదైతే వదిలేద్దాం. నెక్స్ట్ వచ్చి అయితే కొంచెం మనకు కూడా కొంచెం నీరసంగా ఉన్నది. మనం కొంచెం ముందుకెళ్ళి అయితే పుచ్చపండు అయితే బేరం చేస్తాను. 60 రూపాయలకు ఒకటి అంట. 60 రూపాయలకు ఒకటి అంటే మనకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అట్లనే కొంచెం ముందుకైతే వచ్చినాం. అక్కడైతే ఒక అమ్మాయి అయితే కూర్చున్నది పుచ్చకాయలు పెట్టుకొని ఒక చెట్టు కింద. కొంచెం సగం ఎండ సగం నీడ మధ్యలో కూర్చున్నది ఆమె అయితే. అట్నే పక్కపుండి కంకులు అవి పెట్టుకున్నారు. ఆమె బెంచ్ కూర్చున్నది. అక్కడ కాయలు కొంచెం వాడిపోతుంది ఎందుకంటే ఆ ప్లేస్ లేదు. నేనేమో అన్ని టెస్ట్ చేస్తాను. అమ్మ నాకు టెస్ట్, నేను ఆల్రెడీ ఆ పుచ్చకాయలు టెస్ట్ చేస్తూనే అని చెప్తాను. ఆమె కొంచెం స్మైల్ ఇస్తాను. నేను కొంచెం ఆయనతో మామూలుగా మజాగా చేసినట్టు చేస్తాను. కొంచెం టెస్ట్ చేస్తా అంటే మా ఫ్రెండ్ గారు ఏందిరా ఇది ఏం టెస్ట్ అని వాడు పర్సన్ అవుతాడు. అట్లా నేను కావాలని ఇక్కడ కొంచెం జోక్ చేస్తాను. సో ఇంకో కాయ పట్టుకున్నాం. మామూలుగా ఒక 5-6 రకాల 5 కాయలు 6 కాయలు టెస్ట్ అయితే చేస్తాను. మొత్తానికైతే మనం 4 తీసుకొని పోవాలి. అమ్మ కూడా 4కి 60 రూపాయలు ఇచ్చి తీసుకొని పో అని చెప్పింది. ఎందుకంటే మనం మనిషి కూడా తినచ్చు. ఆ కాయలు అయితే బాగానే ఉన్నాయి, లోపల అన్నీ రెడ్గానే ఉన్నాయి. సో అమ్మ డబ్బులు అయితే మరి సాయంత్రం ఇస్తా అని చెప్పిన. ఆమె సాయంత్రం వేయని కూడా అన్నది. కొంచెం ఒక్క 10 రూపాయలు తక్కువ తీసుకోమని చెప్పిన. అబ్బా నాకే పడతలేదు అది అని చెప్పి అన్నది. వద్దులే అమ్మ నీకు ఎంత పడుతుంది అంత తీసుకో అని చెప్పిన. సర్లే అని చెప్పి ఆమె ఆల్రెడీ 10 రూపాయలు తక్కువ ఇయ్యి అని చెప్పని ఉన్నది. వద్దులే అమ్మ కరెక్ట్ తీసుకో అని చెప్పిన నేనే. ఇక పుచ్చకాయలు అయితే తీసుకొని మేమైతే ఒక గుడిసెకి అయితే వచ్చేసినాం అన్నట్టు. వచ్చి అడగట్లే మేము సడన్గా ఇట్లా తింటా అంటే సడన్గా మా దగ్గరికి ఒక 2 బాయ్స్ వచ్చారు. వాళ్ళు మామూలుగా 2 అబ్బాయిలు, వాళ్ళది పాపకపల్లి అంటే అక్కడనే. బ్రో మేము ఫాలోవర్స్, అసలు సడన్గా మీరే కాదు అని మేము అనుకున్నాం. అసలు ఒక సెల్ఫీ అండి బ్రో అని చెప్పేసి మాట్లాడారు. ఓకే బ్రో తీసుకోండి నో ప్రాబ్లం అని చెప్పేసిన. చాలా ఎగ్జైట్ అయ్యారు. కొద్దిసేపు మాట్లాడారు కూడా. అది ఏంటంటే అది వీడియోలో మనం చూపెట్టలేదు. మన సెల్ఫీ అయితే తీసుకున్నారు. అంటే జనరల్గా ఇక్కడ కొంతమంది తీసుకున్నారు, అది కూడా మనకి వీడియో చూపెట్టలేదు. ఓకే బ్రో థ్యాంక్ యూ అని చెప్పేసినాం. వాళ్ళు వెళ్ళిపోయారు. సో మనం పుచ్చకాయ అయితే తినడం అయితే అయిపోయింది. చూసుకున్నట్లయితే మనది అసలు ఏంటిది రథం లాగడం అన్నట్టు. రథం లాగడానికి చాలా మంది వెయిట్ చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా మంది వెయిట్ చేసి అలసిపోయి అక్కడనే కొంతమంది ఈడకు, కొంతమంది టిఫిన్ చేసి, కొంతమంది సోడాలు తాగకుండా, మరి కొంతమంది పుచ్చకాయలు తీయకుండా మాలాగానే ఇంకొంతమంది ఏదో ఒకటి థమ్స్అప్ తాగకుండా స్ప్రైట్ తాగకుండా వెయిట్ చేసారు పాపం చాలామంది. అమ్మాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. అండ్ ఆడవాళ్ళు అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు వెయిట్ చేయడానికి. ఒక్కసారి ఇట్లా తాడులు ఆగితే సరిపోతుంది అని, ఎందుకంటే వాళ్ళకు ఒక్కొక్క కోరికలు ఉంటాయి. ఇటు చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పేస్తారు అన్నట్టు ఇవి ఇది వేసిన మొత్తం అదేంటి ఆ స్టాండ్లు అవన్నీ వేసారు కదా పాండ, ఆ టెంట్ హౌస్ మొత్తం ఇప్పేసి ఇటే వేస్తాయి అన్నట్టు. రథం మొత్తం ఇటే వస్తుంది. చాలా రద్దీ అయిపోతుంది ఎక్కేటప్పుడు అయితే, ఎందుకంటే మనం ఇటే ఎగ్గేది. చాలా పబ్లిక్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన అయితే డోల్ అయితే కొడతాడు, మీద డ్రోన్ తిరుగుతుంది కెమెరా. అండ్ పబ్లిక్ అయితే బాగానే వచ్చారు. నాకు తెలిసి ఇప్పుడు ఎగ్గేస్తారు అన్నట్టు. ఇక ఫస్ట్ అయితే అట్లా కొడతారు అన్నట్టు. కొద్ది దేవుని ముందు అక్కడ అదేంటిది కొంచెం అట్లా డప్పుల సౌండ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. చాలా బాగా కొడతారు, మంచి డ్యాన్స్ చేస్తారు. ఇదేంటిదంటే మామూలుగా చూసుకున్నట్లయితే వాళ్ళనే చూస్తారు అన్నట్టు. పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకొని వచ్చి అయితే షూట్ అయితే చేస్తారు. రథం అయితే అక్కడ ఉన్నది. రథంలో ఇంకా పబ్లిక్ అయితే అయిపోలేదు. రథంలో పబ్లిక్ అయితే ఇంకా కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నారు. అక్కడ అయిపోయిన తర్వాత మొత్తం పూర్తిగా వాళ్ళైతే మొక్కుబడులు అయిపోయిన తర్వాత రథం అనేది కదులుతుంది. ఇంకా పబ్లిక్ అయితే ఆడ ఉన్నారు. ఇటేమో రథం ఎగుదామని వీలు వెయిట్ చేస్తారు. సో రథం అక్కడ పబ్లిక్ అయితే అయిపోయింది. ఇంకా రథం ఎక్కడం అయితే స్టార్ట్ అయింది, ముందుకు వచ్చేసింది అన్నట్టు. ఆల్రెడీ రథం కదిలింది, ముందుకైతే వస్తుంది. నేను కూడా ఈ రథం దగ్గరికి వెళ్తాను. ఆల్రెడీ అటో తాడు అయితే పట్టుకుంటారు. అటు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉన్నది. అండ్ ఇదేంటిది మామూలుగా వాళ్ళని సిఎస్ఎఫ్ అంటారు కావచ్చు, వాళ్ళు కూడా ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్ కూడా ఉన్నది. సో రథం అయితే దిగుతారు. అటు పోలీసు బందోబస్తు కూడా ఉన్నది. ఎస్ఐలు సిఐలు కూడా మధ్యలో ఉన్నారు. చాలా రష్ ఉన్నది. చెప్పాలంటే పూలతో అలంకరించి లోపల దేవుడు అయితే ఇక షూట్ చేస్తారు. కెమెరాలు ఎవరు పడ్డ వాళ్ళు ఒక్కసారి తాడు పట్టుకున్నారంటే మధ్యలో ఆపరు. చాలామంది ఎవరైనా కూడా లాస్ట్ వరకు ఎగ్గుతూనే ఉంటారు అన్నట్టు.
నేను చూసుకున్నట్లయితే నేను కూడా ఒకసారి తాడు పడదామని నేను అనుకున్నా. బట్ ఏంటంటే నేను తాడు పట్టుకుంటే నేను ఆ మధ్యలో ఇరుక్కుపోయినట్టే. ఇక్కడ ఏంటంటే తీ గడ్డం వచ్చింది. తీ అయితే గాయకట్టతో అయితే తీసిరు. సో రథం కొంచెం ముందుకైతే కదిలింది. ఇక్కడ వాళ్ళకు భక్తులకు ఎట్లాంటి అంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నది, ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది. సో ఏంటంటే వాళ్ళ కాలు కాలకుండా వాళ్ళకి ఇబ్బంది కాకుండా అయితే ట్యాంకర్ అయితే వాటర్ రోడ్డు తడుపుతూనే ఉంటుంది. భక్తులు ముందుకు వస్తూనే ఉంటారు. నాయకులు పెద్ద పెద్ద అక్కడున్న యాజమాన్యం అయితే ముందుకు నడుస్తుంది. అట్లాగే ఫస్ట్ డప్పులు వస్తారు అన్నట్టు. డప్పులు వస్తారు, తర్వాత కొంచెం జనం వెనుక నడుచుకుంటారు, తర్వాత రథం ఎక్కే వాళ్ళు వస్తారు అన్నట్టు. నేనైతే ఇదే ఎక్కిన. ఇది ఎక్కుతేనే మనకు కొంచెం కరెక్ట్ కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రథం అయితే ఇంకా కొంచెం దూరంలో ఉన్నది. రోడ్ అయితే మొత్తం నడిపేసారు. కానీ కొంతమంది ఏంటంటే మధ్యలో విడిచిపెడతారు తాడైతే. ఇంకా కొంతమంది అంతా చివరి వరకు తాడు అస్సలు విడిచిపెట్టరు. ఎందుకంటే వాళ్ళు కొంచెం గట్టిగా కోరుకుంటారు, బలంగా కోరుకుంటారు కోరికలు. అది కొంతమంది లైట్ తీసుకుంటారు. కొంతమంది కొంచెం ఎగ్గినా కూడా ఏం కాదు అనుకుంటారు. ఒకసారి ఎగ్గిడిచి పెడదామని కొంతమంది అనుకుంటారు. సో వీళ్ళ వెనుక ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మీకు చూపెడతా. చూసిరు కదా, ఒకసారి తాడు మాత్రం ఎంత తొక్కిసలాటలా ఏమైనా కూడా అస్సలు విడిచిపెడతలేరు. ఎంత చెప్పులు తెగినా కొంతమంది చెప్పులు వేసుకుంటారు, అయినప్పటికీ ఏం కాదు, నో ప్రాబ్లం. కొంతమంది చెప్పులు అసలే వేసుకోరు, అస్సలు అంటే అసలు వేసుకోరు, ఏది పట్టించుకోరు. డైరెక్ట్ ఎగ్గుతూనే ఉంటారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఎగ్గుతూనే ఉంటారు. ఆ తొక్కిసలాట 2 తాడులు ఉన్నాయి, అటో సైడ్ తాడు ఇటో సైడ్ తాడు. మొత్తానికైతే ఎగ్గుకుంటూ వస్తూనే ఉంటారు. మేము ఆల్రెడీ ఇక్కడ అంటే గుడి ఎంట్రన్స్కి వచ్చినాం. ఇక్కడికి గుడి ముందుకు వచ్చినాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ రథం తిరిగి ఇక్కడ డైరెక్ట్ గుడి ముందుకు వచ్చేసింది. ఆల్రెడీ రథం ఎక్కడం కంప్లీట్ అయితే అయిపోయింది. సో చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. రథం ఆల్రెడీ గుడి ముందుకు వచ్చేసింది, క్లోజ్ అయిపోయింది. ఇక్కడికి చాలామంది మొక్కుతారు. అక్కడ అయ్యగారు కూడా హారతి అనేది ఇస్తారు. వీళ్ళు కూడా బాగా ఎక్సైట్ అయిపోతారు. ఏదో హ్యాపీ అంతే. ఇక దేవుణ్ణి కూడా ఇక తీసుకొస్తారు అన్నట్టు. ఇక పల్లకిలో ఆల్మోస్ట్ పల్లకిలో దేవుని తీసుకొస్తారు. ఇక్కడ పూలు తీసుకొచ్చారు కదా, ఆ పూలను కూడా మొక్కుతారు అన్నట్టు. ఇక చూసుకున్నట్లయితే ఒక దేవుడు, శ్రీరాముడు, హుండి అక్కడ ఏవైతున్నాయో అవన్నీ మెల్ల ఒక్కొక్కటి డైరెక్ట్ తీసుకుని వస్తారు అన్నట్టు లోపలికి. ఇక్కడ ఆల్రెడీ ఆర్మీ ఇక్కడ సైనికులు కూడా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు మనకు హాని కాకుండా మనకు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటా మన కోసమే వాళ్ళు చూసేది. పాపం చాలా కష్టపడ్డారు, తడిసిపోయారు అసలు మొత్తానికి చెప్పాలంటే. ఆ బుట్టలో పూలైతే లోపలికి వెళ్తాయి. అక్కడ పల్లెకి కనబడుతుంది కదా, ఆ పల్లెకిలో దేవుడు అయితే డైరెక్ట్ గుళ్ళకైతే వెళ్ళిపోతాడు ఇక. సో ఎనఫ్ అన్నట్టు. ఇక్కడికి ఇక దేవుడు వెళ్ళిపోయిందంటే అంటే ఈరోజు రథం కంప్లీట్ అన్నట్టు. రథం ఎక్కడం అయితే అయిపోయింది, దేవుడిని గుళ్ళోకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో దేవుడు గుళ్ళోకి వెళ్ళిపోతాడు ఇంకా. జై శ్రీరామ్.